ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఏం తిప్పలు కాకుండా సకల సౌలతులు చేస్తున్నాం. ఏం గింత తక్లీఫ్లు లేకుండా ఎప్పటికప్పుడు అడుచుకుంటూనే ఉన్నాం. ప్రజలను అమీర్లను చేసేదాకా నిద్రపోమని సర్కారోళ్ళు గట్టిగానే స్పీచ్లు దంచుతున్నారోలా. కానీ అదే సర్కారు నిలబడేటందుకు మద్దతు ఇచ్చినోళ్ళు మాత్రం మా సర్కారు తోటి ఏమైతలేదంటారు. మద్దతు ఇచ్చినందుకు తప్పైందని చెప్పుతోటి కొట్టుకోవాలని మాట వరుస కానేటోళ్లను ఎంతో మందిని చూసినామోల్లా. కానీ గీడొకాయన చేసి చూపెట్టిండు. నమ్మతలేరా ఎట్లా? కావాలంటే మీ కళ్ళతోనే చూడుండ్రి. ఊకోవే అన్నా. పబ్లిక్ ను మోసం చేసేటోళ్ళు, ఇచ్చిన మాట తప్పేటోళ్ళు, పబ్లిక్ పైసలు మింగటోళ్ళు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు ఎందుకే? ఓ అన్నా, నీ చెప్పుతోటే నువ్వు కొట్టుకోవాల్సినంత తిప్పలు ఎందుకు వచ్చింది అన్న నీకు? మా యొక్క వార్డులో పనుల పురోగతి జరగట్లేదు. ఎందుకంటే మేము ఈ చైర్మన్ కు మద్దతు ఇచ్చినందుకు నా చెప్పు తీసుకోలేదు. ఎందుకంటే ఈ చెప్పులు కొనుక్కోవడం పరిస్థితి అంట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మాకు సిగ్గు సపోర్ట్ చేసేందుకు. ఎందుకంటే మేము ప్రజలకు వచ్చినాం, మేము పైసలు సంపాదించి రాలేదు, ప్రజల సేవ చేయడానికి వచ్చినాం. కాబట్టి మేము ఎన్నోసార్లు ఎన్ని కనెక్షన్ కోసము, పైప్ లైన్ కోసం, కరెంట్ స్ట్రీట్ లైట్ కోసం ఏ పనులు కూడా చేసేటప్పుడు మేము ఎందుకు సపోర్ట్ చేయాలి? అరే, అన్నకు పెద్ద కష్టమే వచ్చింది కదా. ఈ అన్న పేరు ఇర్మియా. జహీరాబాద్ మున్సిపాలిటీలుండే కౌన్సిలర్ సోనక్క పెన్మిటి ఎంఐఎం పార్టీకెంచి గెలిపించుకున్నాడట. చైర్మన్ గిరి కోసం చేతిపాటితోటి చేతి కలిపిండు. కాంగ్రెస్ వాళ్లకు మద్దతు ఇచ్చి అధికారాన్ని చేతులకు తెచ్చుకున్నారు. కానీ అన్ని ఉన్నా అల్లుని నెత్తి మీద శని అన్నట్టే అవుతున్నదట ఇలా వాడు ప్రజల కథ. అధికారం వచ్చింది, అన్ని పనులైతే అనుకుంటే ఇప్పటిదాకా పాలక వర్గం చేసిన పనేం లేదట ఇలా వాడుకు. తాగునీళ్లు, మోరీలు కట్టించే కానుంచి చిన్న చిన్న లైట్లు ఫిట్టింగ్ చేపించేదాకా అన్ని పనులు అర్జీలకే అంకితమైనయట. చైర్మన్, కమిషనర్ల కానుంచి ఎమ్మెల్యే, ఎంపీల సొంటి పెద్ద లీడర్లకు అర్జీలు పెట్టుకున్నా ఉత్తదే అవుతున్నదట. కాగితాల మీద రాతలు గల్లీల చేతల దాకా అయితలేవట. ఇక నిన్న బేస్తారం నాడైన కౌన్సిలర్ మీటింగ్ ల సుతాం నయ్యానేటాళ్లకు ఈ అన్నకు కోపం సర్రునలేసింది. ఇలేకరన్నలను పిలిపించుకొని మద్దతిచ్చినందుకు మా అదే తప్పైంది, మా చెప్పుతోని మేమే కొట్టుకోవాలనుకుంటా చెప్పు చేతిలో పట్టుకొని చిప్ప సప్ప జరుచుకున్నాడు. పనులు చేతరా చెయ్యరా అనుకుంటా అధికార పొలను కడిగి పారేసిండు. ఈయన లెక్కనే అసంతృప్తితోటి ఉన్నోళ్ళు ఎవరన్నా బయటికొస్తే అవిశ్వాసానికి సుతాం తయారైతుండొచ్చు. కానీ కాంగ్రెస్ ఏలుబడి సల్లగుండా అధికార పాటలతోనే అనిపించుకునే కాడికొచ్చింది కదా కథ. ఇగి అన్న ముచ్చట పొలిటికల్ వర్గాలల్లా బగ్గనే కాకరేపేటాలకు ప్రతిపక్షంలున్న కర్మ పాటోళ్ళు సుతమ ఆడిపోసుకుంటున్నారోలా. మంచిగా అయిందనుకుంటా ఎడ్డియ పట్టిండ్రు. ఇక ఓట్లేసి గెలిపించినోళ్ళేమో ఓట్లప్పుడు చూసుకుందామని నిమ్మలమైతున్నారు. నా చెప్పు తీసుకోలేదు. ఎందుకంటే ఈ చెప్పులు కొనుక్కోవడం పరిస్థితి అంట.